హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోని షేర్ చేసి. ఇంకో మంచి స్ట్రీట్ షాపింగ్ తోటి లాంగ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. స్ట్రీట్ షాపింగ్ అంటే అందరికీ ఇష్టమే కదా. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉండేదాన్ని, కానీ ఖతార్ వచ్చాక చాలా వరకు స్ట్రీట్ షాపింగ్ తగ్గిపోయింది. ఖతార్ లో స్ట్రీట్ షాపింగ్ చేయాలి అంటే మనం సూక్ వాకిఫ్ కి వచ్చేయాలి. ఈ స్ట్రీట్ మార్కెట్ అంతా కూడా చూడటానికి చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ఎదురుగా బోర్డు చూసారా, హ్యాండ్ క్రాఫ్ట్ సెంటర్ అంట. ఇక్కడ నుండి మన షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సూక్ వాకిఫ్ మొత్తంలో ఎక్కువగా నచ్చింది ఈ లైటింగ్స్. అలా లైటింగ్స్, యానిమల్స్ చూసేసిన తర్వాత ఈ డెకరేటివ్ ప్లేట్స్ కనిపించాయి. వీటి కలర్ కాంబినేషన్ కానీ వాటి మీద ఉన్న డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మనం చూసిన ప్లేట్స్ ని వాల్ మీద డెకర్ గా యూస్ చేస్తారు. ఈ ఒక ప్లేటే 100 రియాల్ చెప్పారు, అంటే దాదాపుగా 2000 రూపాయలు ఉంటుంది. ఇవే కాదండి, ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా వాల్ డెకర్ కి సంబంధించినవే. ఇలా అన్నిటిని ఒకే దగ్గర చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఏది తీసుకోవాలా అని. అలా ఎదురుగా చెక్కతో చేసిన సామాన్లు కనిపించాయి. అవే కదండి, పక్కన యానిమల్స్ ని చూసారా. ఈ యానిమల్స్ చనిపోయిన జంతువుల స్కిన్ నుండి తయారు చేసినవి. వీటిని కూడా ఇక్కడ ఇంట్లో డెకరేషన్ గా యూస్ చేస్తారంట. అక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల జంతువులు ఉన్నాయి. వాటిని టచ్ చేయగానే ఏదో వాటి స్కిన్ ని టచ్ చేసినట్టు అనిపించింది. లోపల అంతా కూడా కొన్ని యానిమల్స్ కి ఐరన్ రాడ్స్ లాగా ఉన్నాయి. పైన అంతా కూడా యానిమల్ స్కిన్ వేసేసారు. ఇది నాకు అక్కడ చాలా డిఫరెంట్ గా అనిపించింది. యానిమల్ స్కిన్ ని అమ్మడం ఏంటి, మళ్ళీ దాన్ని కొనుక్కోవడం ఏంటో అర్థం కాలేదు. అది కూడా డెకరేషన్ గా పెట్టుకుంటారంట. ఇవి చూసారా, చూడటానికి భయంకరంగా ఉన్నాయి. ఈ స్టాండ్ కి అన్ని రకాల లైట్స్ కూడా ఉన్నాయి. చూడటానికి డిఫరెంట్ గా అనిపించింది. దీని కాస్ట్ మాత్రం 1500 రియాల్ చెప్పారు. ఫైనల్ గా 500 రియాల్ ఇస్తామని చెప్పారు. ఈ సూక్ వాకిఫ్ లో మనం ఒక్కొక్క షాప్ దాటుకుంటూ వెళ్తూ ఉంటే పైన అంతా కూడా క్లోజ్ చేసి లైటింగ్స్ తో ఉంటుంది. బయట వర్షం పడుతుందో ఎండ వస్తుందో అసలు మనకి ఏమీ సంబంధం ఉండదు. ఇది చూసారా, గ్లాస్ లో మంచిగా కలర్స్ ఫిల్ చేసి పెట్టారు. ఈ షాప్ మొత్తం క్రాఫ్ట్ తో నిండిపోయి ఉంది. అన్ని షాప్స్ లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ షాప్ చూసారా ఎంత బాగా నచ్చిందో. ఇందులో అసలు లెదర్ బ్యాగ్సే లేవు, అన్ని కూడా క్లాత్ తో చేసినవే. మళ్ళీ దాని మీద ఇమేజెస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ షాప్ లో బాహుబలి డ్రెస్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ అన్ని కూడా మూవీస్ లో వాడినట్టే ఉన్నాయి. ఈ స్ట్రీట్ షాపింగ్ లో మనకి అక్కడక్కడ గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయి. కొన్ని షాప్స్ లో రియల్ ముత్యాలు కూడా అమ్ముతూ ఉంటారు. షాప్స్ చూసుకుంటూ మనం ఇప్పుడే బయటకు వచ్చేసాము. సూక్ వాకిఫ్ చాలా పెద్ద స్ట్రీట్ మార్కెట్. మనకి తెలిసిందే కదా, గల్ఫ్ కంట్రీస్ లో ఎండలు ఎక్కువ ఉంటాయని. అందుకే అక్కడక్కడ స్ట్రీట్ షాపింగ్స్ అన్ని కూడా క్లోజ్ గా ఉంటాయి, కానీ ఇది మాత్రం ఓపెన్ గా ఉంది. ఇలా ఓపెన్ ఏరియాలో స్ట్రీట్ షాపింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఖతార్ కి వచ్చిన టూరిస్ట్స్ ఎక్కువగా కూడా ఈ స్ట్రీట్ మార్కెట్ కి వస్తూ ఉంటారు. అందుకనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. మేము ఇక్కడికి వచ్చినప్పుడే వర్షం పడటం స్టార్ట్ అయింది. అందుకే వాళ్ళు కవర్స్ తో క్లోజ్ చేసేస్తున్నారు. ఈ షాప్ బయట నుండి చూడటానికి ఎంత బాగుందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. మీరు కూడా ఎప్పుడైనా షాపింగ్ చేసినప్పుడు బయట నుండి నచ్చితే లోపలికి వెళ్ళి చూస్తారా అన్నిటిని. ఇక్కడ లైటింగ్స్ మాత్రం చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు అన్ని కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ చిన్న ల్యాంప్ అయితే 100 రియాల్ చెప్పారు. దాని మీద అంతా కూడా మిర్రర్ వర్క్ లాగా ఉంది. అవే కాదండి, ఇత్తడి సామాన్లు, జ్యువెలరీ అన్ని కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి. ఇంకా ఈ అద్దం, దువ్వెన చూసారా ఎలా ఉన్నాయో. ఈ స్ట్రీట్ షాపింగ్ లో హోమ్ డెకర్వే కాదండి, మనకి ఇంటికి కావాల్సిన స్పైసెస్ కూడా చాలా మంచి స్పైసెస్ దొరుకుతూ ఉంటాయి. స్పైసెస్, డ్రెస్సెస్, పర్ఫ్యూమ్స్, గోల్డ్, ముత్యాలు, ఇంకా ట్రెడిషనల్ ఫుడ్ కూడా దొరికేస్తాయి. ఇక్కడ చూసారా చాక్లెట్స్ ని, నట్స్ ని కవర్ లో ఎలా ప్యాక్ చేసి పెట్టారో. ఇంకా మేము అలా నడుచుకుంటూ పెట్స్ సెక్షన్ కి వచ్చేసాము. వీటిని చూస్తే మా చిన్నోడికి ఒక్కసారిగా జూ పార్క్ వచ్చేసినట్టు అనిపించింది. అందుకే అన్నిటికీ హాయ్ చెప్పేస్తున్నాడు.
షాప్ బయట ఇలా కొన్ని పెట్స్ ని పెట్టి అమ్ముతున్నారు. బాతులు, కుందేలు, దాంతో పాటుగా చిన్న సైజులో తాబేలు కూడా ఉన్నాయి. వీటిని చూసుకుని అలా షాప్ లోపలికి వెళ్లేసరికి పప్పి మాత్రం గట్టిగా అరిచేస్తుంది. చూసారా ఎన్ని తాబేలు ఉన్నాయో. ఇది ఒక్కటి వచ్చేసి 5 రియాల్. వీటికి ఫుడ్ సాలరీ పెడితే సరిపోతుందంట. అలా పక్కన ఉన్న షాప్ లోకి వెళ్ళాము. ఈ పప్పి మాత్రం క్యూట్ గా చాలా బాగుంది. అసలు టచ్ చేసినా సరే ఏమీ అనట్లేదు. దీని కాస్ట్ 70,000 రూపీస్. పప్పీసే కదండి, క్యాట్స్ ని కూడా అమ్మేస్తున్నారు. వాటికి కావాల్సిన ఫుడ్, బెడ్ అన్ని కూడా ఒకే షాప్ లో దొరికేస్తున్నాయి. నిద్రపోతుందా చూడు. ఎదురుగా బర్డ్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటికి ఫుడ్ వేసి అలా బయటనే వదిలేశారు. వాటిని టచ్ చేసినా సరే ఏమీ ఎగరట్లేదు. ఇది చూసారా, ఇది కూడా బాగుంది. బర్డ్స్ కి ఫుడ్ వేయడానికి బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడే చాలా రకాల బర్డ్స్ కూడా ఉన్నాయి. ఎల్లో కలర్ బర్డ్స్ పక్కనే రామ్ చిలుకలు కూడా ఉన్నాయి. పెట్స్ ని చూడటమే కాదండి, అందులో ఒక అతిథిని కూడా మా ఇంటికి తెచ్చుకున్నాము. బర్డ్స్ కి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఇక్కడే దొరికేస్తుంది. నిహాల్ రావాలి. మేము ఏది తీసుకోవాలో సెలెక్ట్ చేసేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కలర్ తాబేలే కాదండి, తాబేలు మీద పెయింటింగ్ చూసారా ఎలా వేశారో. బయట చిన్న సైజులో ఎక్వేరియంలో చేపలు కూడా ఉన్నాయి. ఈ చిన్న చిన్న బాక్స్ లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అలా షాప్ లో ఉన్న అన్ని రకాల చేపల్ని చూసేసి ఫైనల్ గా ఈ ఆరెంజ్ కలర్ చేపలను అయితే తీసుకున్నాము. వీటికి ఫుడ్ కూడా మనకి అక్కడే అమ్మేస్తున్నారు. డైలీ వన్స్ వేస్తే సరిపోతుందని చెప్పారు. ఈ సూక్ వాకిఫ్ కి మేము రంజాన్ టైంలో వచ్చాము. కరెక్ట్ గా ఇఫ్తార్ టైం అయింది. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉంచారు ఆ టైంలో. ఇవి చూసారా, దూరం నుండి చూడటానికి నిమ్మకాయల్లా కనిపించాయి, కానీ దగ్గరికి వెళ్తే ఇవి రేగుపళ్ళు. స్ట్రీట్ షాపింగ్ తిరగాలి అంటే చాలా ఓపిక ఉండాలి. కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవటంతో ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ. 갑자기 내게 나타나준 너, 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야. ఈ షాప్ లో అన్ని రకాల నట్స్ తో పాటు చాక్లెట్స్, డేట్స్ కూడా ఉన్నాయి. నట్స్ ని చూసారా కవర్స్ లో ఎలా పెట్టారో. 갑자기 내게 나타나준 너, 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. చూసారా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ. ఈ మ్యాప్ లో చూస్తున్నదంతా కూడా సూక్ వాకిఫే. ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగే. మనమైతే ఇప్పుడు జోన్ 9 దగ్గర ఉన్నాము. ఈ షాప్ దగ్గర ఉన్న బౌల్స్ అయితే చాలా బాగున్నాయి. సిరమిక్ వి అన్ని కూడా డిఫరెంట్ పీసెస్. చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు చాలా బాగున్నాయి.
ఇంకా చాలా ఎక్కువ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. కానీ మేము ఇఫ్తార్ టైంలో రావటం వలన షాప్స్ క్లోజ్ ఉన్నాయని చెప్పాను కదా. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ స్ట్రీట్ షాపింగ్ నుండి ఇంకా మేము డైరెక్ట్ గా మెట్రో స్టేషన్ కి వెళ్ళిపోయాము. ట్రెడిషనల్ మార్కెట్ అని చెప్పాను కదా, ఇంకా ఎక్కువ షాప్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను. అందుకే మెట్రో స్టేషన్ కూడా మార్బుల్ తో ట్రెడిషనల్ గా ఉంది. ఫిష్ తీసుకొని అలా స్టేషన్ లోకి ఎంటర్ అయ్యామో లేదో పెట్స్ ని మెట్రో ట్రైన్ లో అలౌ చేయమని చెప్పారు. ఇంకా చేసేది ఏమీ లేక టాక్సీలో కార్నిష్ కి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న షాప్స్ అన్ని కూడా గోల్డ్ సూక్ వి. ఇంకా కార్నిష్ కి అయితే వచ్చేసాము. చూసారా, దోహా బిల్డింగ్స్ అన్ని కూడా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని ఎలాగో వచ్చాం కదా, అందుకే సిటీ సెంటర్ వెళ్ళాము. రంజాన్ టైం కదా, అందుకే మాల్ అంతా మెరిసిపోతుంది. సిటీ సెంటర్ వెళ్ళి హోమ్ సెంటర్ వెళ్ళకపోతే ఎలాగా, అందుకే హోమ్ సెంటర్ లోకి వచ్చేసాము. ఈ వాల్ మిర్రర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అలా ఒక్కో సెక్షన్ మొత్తం అన్ని చెక్ చేసేసాము. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ ఆర్గనైజర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అన్ని కూడా డిఫరెంట్ పీసెస్. అలా స్ట్రీట్ షాపింగ్ నుండి మొదలెట్టి ఫైనల్ గా హోమ్ సెంటర్ లో ఫినిష్ చేసాము. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.